గ్రామస్తులకు, గ్రామ సర్పంచ్ మిత్రులకు పింఛన్ విషయంలో పింఛన్ అర్హత ఉన్నటువంటి వ్యక్తులకు మరి అధికారులు టెస్టులలో కొంచెం తప్పు పోయినా మరి గ్రామస్తులకు ఖచ్చితంగా అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి దీన్ని పూలైనటువంటి వాళ్ళని గుర్తించి మరి తండ్రికి 10 రూపాయలు సంపాదించిన వాడి కొడుకు మరి అదేవిధంగా ఒంటరి మహిళకు మరి అక్కడ మగ సంపాదన లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వవలసిందే. మరి అదేవిధంగా మరి మోదకాల వాళ్ళకు నెలసరి ఖచ్చితంగా హాస్పిటల్ ఖర్చు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు గుర్తించి ఇవ్వాలని, అదేవిధంగా భార్య పిల్లలకు భర్త 10 రూపాయలు సంపాదించినటువంటి వెడల వాళ్ళను గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకు పింఛన్ ఇవ్వాలని, చేనేత కార్మికులు వాళ్ళ కష్టం చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు తర్వాత ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా గుర్తించి ఇవ్వాలని, అయినటువంటి వాళ్లకు మరి గవర్నమెంట్ జాబ్ ఉన్న 10 ఎకరాల భూమి ఉన్న ఆర్థిక పరిస్థితులలో కొన్ని ఆపదల వల్ల కుంగిపోయిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకు పింఛన్ అర్హతలుగా ఇవ్వాలని, వికలాంగులు ఖచ్చితంగా వాళ్లకు పని చేసేంత ఒక ఓపిక ఉండదు కాబట్టి వాళ్ళకు ఇవన్నిటిని గుర్తించి బాధ్యతగా తీసుకొని సర్పంచు చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యత ఉన్నటువంటి వాళ్లకు సర్పంచ్ అంటే సగము హక్కు ఉంటుంది కాబట్టి గ్రామస్తులపైన, గ్రామ యొక్క అధికారులపైన మరి ఖచ్చితంగా సర్పంచ్ చర్య తీసుకొని ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్లకు పింఛను ఇప్పించే బాధ్యత సర్పంచ్ పైన ఉంటుంది, సర్పంచ్ వార్డు మెంబర్ల పైన ఉంటుంది, పంచాయత్ సెక్యూరిటీ ద్వారా ఉంటుంది, మన కారువారి ద్వారా ఉంటుందని మీ అందరికి కూడా నేను తెలియజేయడం జరుగుతుంది మిత్రులు. గుర్తుంచి గ్రామ పంచాయతీ మరియు ముద్ర కొట్టి వాళ్ళకు పింఛన్ అర్హత ఇప్పించే బాధ్యత సర్పంచ్ పైన ఉంటుందని, సర్పంచ్ అంటే దాంట్లో సగభాగం హక్కు ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.